క్రికెట్ హీట్ మొదలైంది. నిన్న బెంగళూరు వేదికగా ఎంతో అట్టహాసంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పెర్ఫార్మెన్స్ మరియు ఆయన 5 టీంల కెప్టెన్స్తో చేసిన సందడి ఓపెనింగ్ సెరమోనీకి హైలైట్గా నిలవగా, బాలీవుడ్ యాక్టర్స్ వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన డ్యాన్స్ ఆకర్షించగా, షాహిద్ కపూర్ బైక్ షో మరియు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఎంతో ఉత్కంఠగా సాగిన WPL మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయింది. ఢిల్లీ బ్యాటర్లలో ఎలైస్ క్యాప్సీ 75 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో నాట్ స్కివర్ బ్రంట్, అమిలియా కేర్ చెరొక 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఇన్నింగ్స్ రెండో బంతికే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ మొదటి సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచిన ఓపెనర్ హేలీ మాథ్యూస్ డక్అవుట్గా పెవిలియన్ దారి పట్టారు. అయితే మరో ఓపెనర్ ఎస్తికా భాటియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో కలిసి ముంబై ఇండియన్స్ విజయానికి మార్గం సుగమం చేశారు. అయితే చివరి 2 బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా హర్మన్ప్రీత్ లాంగ్ ఆన్లో ఉన్న సదర్లాండ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఇక ముంబై గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు అవసరం. అప్పుడే క్రీజ్లోకి వచ్చిన సంజనాపైనే ముంబై ఆశలన్నీ. ఆ ఆశలన్నీ నిలబెడుతూ సంజన చివరి బంతిని సిక్సర్గా మలిచి డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబైకు సీజన్ ఓపెనర్ ఉత్కంఠపోరులో ఒక ప్రత్యేకమైన విజయాన్ని అందించింది. చేజింగ్లో తన ఎక్స్పీరియన్స్తో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్ RCB మరియు UP జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఈరోజు జరగనుంది.